అమ్మా ఈ ముసలుడా ఆడవాళ్ళెప్పుడో చూడనట్టు తినేసేలా అలా చూస్తున్నావేంటి? పైకి లే. ఈ ముసలుంటి ఇలా చూస్తున్నాడు. ఈ ముసలున్న నిజంగానే అమ్మాయి నమ్మేసినట్టున్నాడు. అంటే మా సార్ వాళ్ళకు కూడా నన్ను గుర్తుపట్టే సమస్య లేదు. పైకి లెమ్మంటే అర్థం కావట్లేదా ముసలుడా? ముసలోడిని కాదమ్మాయి, పడిపోయినంత ఈజీగా పైకి లేవలేకపోతున్నాను. కాసేపు ఇలాగే ఉండు, కాసింత శక్తిని కూడగట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తాను. చూస్తున్నా పైకి లేరా నికృష్టుడా? అమ్మా చిప్పాడు. ఇదిగో అమ్మాయి, అమ్మాయి, ఓ అమ్మాయి, 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 సారీ అమ్మాయి. సారీ చెప్పడానికి చేతులు నలపక్కర్లేదు. ఓ సారీ 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 సారీ. నా పేరు కోవా డప్పా కోటప్ప. నాకు సారీ చాలు, నీ పేరు అక్కర్లేదు. చెలిపి భలే మాట్లాడుతున్నాం అమ్మాయి. ఎంత అందమైన అమ్మాయికి ఈ మాత్రం చిలిపితనం ఉండాలి. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు? రోసి. నువ్వు చూడటానికి గులాబీలాగా ఉన్నప్పుడే అనుకున్నాను నీ పేరు కూడా నీలాగా అందంగా ఉంటుందని. రోసీ వెట్స్కోటి. రోసీ వెట్స్కోటి. ముసలుడా ఏదో వెట్స్ అంటున్నావేంటి? ఏం లేదు రోసీ, మీరు పరిచయం కావడం నా అదృష్టం అంటున్నాను. నేను ఆడే విషయంలో ఉన్న మగాని అని తెలిస్తే అప్పుడుంటుందిరా నీకు. మీరేమైనా ట్రిప్ కోసం వచ్చారా? అంటే నేను ఇక్కడ లోకల్ గైడ్ కమ్ డ్రైవర్ని. మీకు అవసరమైతే నన్ను వాడుకుంటారని చెప్తున్నాను. నేనే ట్రిప్ కి రాలేదు, నాకెలాంటి డ్రైవర్ అవసరం లేదు. నేను ముసలోడ్నే గాని మహానుభావుణ్ణి. ఏమైతేనే ముసలోడవే కదా. నేను ముసలోడి గెటప్లో ఉన్నాను కదా, నన్నెవరూ గుర్తుపట్టరు కదా. నేనెందుకు దాక్కుంటున్నాను? నేను ఈ వేషం కట్టిందే వీళ్ల ముందు స్వేచ్ఛగా తిరుగుతూ వీళ్ల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికే కదా. నేను దాక్కోవాల్సిన అవసరమే ఉంది? హాయ్ సార్. థ్యాంక్ యూ. సారీ. వెల్కమ్ టు బెంగళూరు సార్. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ రోజ్మెరీ సార్. యూ కెన్ కాల్ మీ రోసీ. మీ ప్రోగ్రాం పూర్తయ్యి మీరు షెడ్కి వెళ్ళేంత వరకు. ఓ సారీ, మీరు తిరిగి ఇంటికి బయలుదేరే వరకు మీ స్కెడ్యూల్ అంతా నేనే చూసుకుంటాను సార్. ఓ అయితే ఈ రోసీ నందు వాళ్లతో పాటే ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాం పూర్తయ్యేలోపు రోసీని ప్రేమలోకి దించి తిరుగు ప్రయాణంలో రోసీని ఇంటికి తీసుకెళ్ళాలి. లోపలికి వెళ్దామా సార్? హాయ్ మేడం, మై సెల్ఫ్ రోసీ. మేడమేంటి సీరియస్గా ఉన్నారు? కొంపదీసి వచ్చే ధరలో గురుడు తన బుద్ధి చూపించాడా ఏంటి? ఏంటి మహారాణిలాగా కారులోనే కూర్చున్నావు? కిందకి దిగు. నేను దిగను. మళ్ళీ ఏమైంది నీకు? మీకు అవసరమైతే మాత్రం ఎత్తుకొని మరి కారులో కూర్చోబెట్టారు, ఇప్పుడు మాత్రం ఎత్తుకోరా? నేను దిగను, మీరే ఎత్తుకెళ్ళండి. ఓ దారిలో మనోడు దారికొచ్చాడనమాట. మధు మేడం ఎత్తుకుని వచ్చి కారులో కూర్చోబెట్టాడా? దారిలో వీడు చాలా దూరమే వెళ్ళాడు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చేలోపు వీడు పెళ్ళాన్ని ఎత్తుకుని తిరిగాడంటే ఇంకో 10 గంటల దూరం వెళ్లే పరిస్థితి ఉండుంటే ఇంకేం జరుగుండేదో. హాయ్ సార్, నా పేరు కోటప్ప సార్, లోకల్ గైడ్ కమ్ డ్రైవర్ని. మీ ప్రోగ్రాం అయిపోయే వరకు మీరెక్కడికి వెళ్ళాలన్నా నేను తీసుకెళ్తాను సార్. ఓకే, నన్ను తీసుకెళ్లరా? నువ్వొస్తేరా, లేకపోతే నీ ఇష్టం. అవసరమైతే మాత్రం ఎత్తుకొని వెళ్ళడం, లేకపోతే ఇలా వదిలేసి వెళ్ళిపోవడం. ఈ మగాళ్ళంతా ఇంతే. ఏ ముసలడా, వెళ్ళి లగేజ్ తీసుకురా. వెల్కమ్ సార్. సార్ పేరు మీద ఆల్రెడీ రూమ్ బుక్ చేస్తుంటుంది. రూమ్ నెంబర్ 103. కీస్ ఇవ్వండి చాలు. ఒక్క రూమ్ కాదు, 2 రూమ్స్ కావాలి. కెన్ ఐ హ్యావ్ యువర్ ఐడి కార్డ్ ప్లీజ్? వైఫ్ అండ్ హస్బెండ్ కి 2 రూమ్స్ ఎందుకు సార్? ఒక రూమ్ సరిపోతుంది కదా. ఇది మీకు సంబంధం లేని విషయం. మేము ఒకే రూమ్లో ఉండట్లేదు, సపరేట్ రూమ్స్ కావాలి. భార్య భర్తలు అయ్యుండి సపరేట్ రూమ్స్ ఎందుకు సార్? హ్యాపీగా కలిసిండక. ఇది మీకు సంబంధం లేని విషయం అని చెప్పాను కదండి, అయినా మీకెందుకు ఇవన్నీ? అవును రోసి, కలిసి ఒకే రూములో ఉండాలా లేదంటే సపరేట్ రూమ్స్లో ఉండాలా అనేది వాళ్ళిష్టం కదా, మధ్యలో మనకెందుకు? 2 రూమ్స్ ఇవ్వండి. రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి సార్ కదండి? అవును సార్. మామూలుగా అయితే రిసార్ట్ లో రూమ్స్ బుక్ చేయాలి అంటే మినిమం 1 వీక్ ముందే బుక్ చేయాలి సార్. నిన్న మీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మీ గురించి, మీ కంపెనీ గురించి విన్నాక ఈ రూమ్ అరేంజ్ చేశారు. ఓకే, కీస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎలాగోలా మేనేజ్ చేసి ఇద్దరిని ఒకే గదిలో ఉండేలా చేశాను. అనుకున్నట్టుగానే ఇద్దరూ దగ్గర అయ్యేలా చూడాలి. కారు ప్రయాణంలోనే వీడి పెళ్ళాన్ని ఎత్తుకుని తిరిగాడంటే వీళ్ళిద్దరినీ ఒకే రూములో ఉండనిస్తే ఊరికే ఉంటాడా? అస్సలుండడు. వీడో అపరచితుడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆల్రెడీ ఇరిటేషన్లో ఉన్నాను, ఊరికే నన్ను కెలక్కండి. ఏదైనా అవసరం ఉంటే నేనే పిలుస్తాను, వెళ్ళండి. అది కాదు సార్, నేను లోకల్ గైడ్తో పాటు సైడ్ బిజినెస్ ఒకటి చేస్తున్నాను సార్. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయని ముందే గ్రహించి నేను కొన్ని రూములు అడ్వాన్స్గా బుక్ చేసేసి మీలాంటి వాళ్ళకి అవసరమైనప్పుడు బ్లాక్ రేట్కి ఇస్తుంటాను సార్. మీకు అవసరమైతే రూమ్ ఇస్తాను సార్. మీరు ముసలోళ్లే కానీ మహానుభావులండి. ఎగ్జాక్ట్లీ సార్. బ్లాక్ రేట్ కాదు, దానికి డబుల్ రేట్ ఇస్తాను. రూమ్ ఎక్కడో చెప్పండి. ఈ పక్క రూమే సార్. కీస్ ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ. థ్యాంక్ యూ. ఇలా తెలియని ప్లేస్ కి తీసుకొచ్చి భార్యని ఎవరైనా ఇలా ఒంటరిగా వదిలేస్తారా? వెళ్ళండి, మళ్ళీ సంతోషంగా ఉండండి. ఎందుకే నీతో కలిసి ఉండొద్దనేది? ఎవడు పడతాడు ఈ టార్చర్? పదండి సార్. సార్ని మేడంని దగ్గర చేయాలని పని కట్టుకుని మరీ ఆడవేషం వేస్తే ఈ ముసలోడు మొత్తం నాశనం చేసేశాడు. వాళ్ళని వేరు చేసిన పాప ఊరికే పోదు. నా ఆడవేషం ఉసురు కూడా తగ్గుతుంది వీడికి. బంగారు లాంటి అవకాశాన్ని బ్లాక్ రేట్తో పాడు చేసేశాడు. భార్యని ఈ గదిలో ఒంటరిగా వదిలేసి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఆ గదిలో ఏం చేస్తాడో.
ఉంటాను సార్. ఏంటి రెగ్యులర్గా కలుస్తున్నారా? అక్కడ దేనికి వెయిట్ చేస్తున్నావు అని అడిగితే తలా తోకలని సమాధానం చెప్పావు. వాడి కోసమేనా వెయిటింగ్? ఫోన్లో చాటింగ్ల వరకే అనుకున్నాను, ప్రైవేట్ మీటింగ్ల వరకు వెళ్ళిందనమాట. ప్రైవేట్ మీటింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కట్టుకున్న మొగుడికి తెలియకుండా కలుసుకుంటే దాన్ని ఏమంటారు? వాడు నీ ముందే నా షర్ట్ కాలర్ పట్టుకున్నాడంటే వాడికి నువ్వు ఎంత స్పేస్ ఇచ్చుంటావో నేను అర్థం చేసుకున్నాను అనుకుంటున్నావా? చెప్పు, ఎంత స్పేస్ ఇచ్చావు వాడికి? అంత స్పేస్ ఇచ్చేసావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్న మాటలకి అర్థం ఏంటో తెలుసా నీకు? హలో, నేను నువ్వనుకునే అర్థంలో మాట్లాడలేదు, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. నీ మనసులో అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? చూడు, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఒకటి అంటుంటే నువ్వే వేరే రకంగా అర్థం చేసుకుంటున్నావు. ఎంతైనా డబ్బున్నాడు కదా, నా చేతిలో చిల్లికి అవ్వలేదు. నువ్వు కూడా పెళ్లికి ముందులా వేలకు వేలు సంపాదించడం లేదు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నావు. దానికి తోడు నువ్వు ఇక్కడ హ్యాపీగా కూడా లేవు కదా. ఆ ఫ్రస్ట్రేషన్లో డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకుంటున్నావేమో. ఇదిగో, నేను ఫ్రెండ్షిప్పే అంటున్నాను, మళ్ళీ నువ్వు తప్పుగా తీసుకోకు. ఇంకొక మాట మాట్లాడావంటే నీకు మర్యాద దక్క చెప్తున్నా. వింటున్నాను కదా అని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. నీ దగ్గర డబ్బు లేదని, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నానని డబ్బు నోడుతూ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నానా? నాకు డబ్బే అవసరం ఉంటే మా అమ్మ నాన్నల్ని చంపినంత పని చేసి నీతో ఎందుకు వస్తాను? ఆ సంబంధమే చేసుకుంటాను కదా. నీలాగా సంపాదన లేని వాడిని చేసుకోవాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా? అవును, నిజమే. చేతకానుడు ఇలా చేయి చేసుకుంటాడు. ఏం కూసావే? అవును, ఏం చేతకానుడే చేయి చేసుకుంటాడు అన్నాను. ఇంతకంటే నువ్వేం చేయగలుగుతావు? నాకు అలవాటైపోయింది. నువ్వెంత కొట్టినా నేను బాధపడను. ఈ శిక్ష నేను అనుభవించాల్సిందే. ఏంట్రా, వచ్చేసారా వాళ్ళు? అక్క వచ్చి సెటిల్ అయిపోయారు. అయితే ఇప్పటి నుండి నువ్వు నీ బుర్రకి పని చెప్పాలరా. ఫస్ట్ టైం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలి దూరంగా వేరే ప్లేస్కి వచ్చారు, ఒకే దగ్గర ఉంటున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా ఉండనివ్వకు. ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేస్తూనే ఉండు. వాళ్ళిద్దరూ ప్రైవసీ ఫీల్ అయ్యే ఛాన్సే ఇవ్వద్దు. నువ్వేం చేసినా సరే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగాలే కానీ దగ్గరతనం మాత్రం పెరగకూడదు. నువ్వేం కంగారు పడకక్క, వాళ్ళిద్దరు కలిసి రావడమే మనకు కలిసొచ్చింది. ఏమంటున్నావురా? అవునక్క, వాళ్ళిద్దరూ దారిలో గొడవ పడ్డట్టున్నారు. రిసార్ట్కి వచ్చేసరికి ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. బావ వాళ్ళిద్దరికీ సింగిల్ రూమే బుక్ చేసినా నందు మాత్రం సింగిల్ రూమ్లో ఇద్దరుండడానికి అస్సలు ఒప్పుకోలేదు. సపరేట్ రూమ్ కావాలని అడిగాడు. సూపర్ రా. ఈయన అడగగానే వాళ్ళు రూమ్ ఇవ్వలేదక్క, రూములు ఖాళీ లేవని చెప్పేశారు. చేసేదేం లేక ఇద్దరూ ఒకే గదిలో ఉండడానికి సిద్ధమయ్యారు. కరెక్ట్గా అప్పుడే నా బుర్రను వాడి నేను తీసుకున్న రూమ్ని బ్లాక్ రేట్కి ఇస్తానని చెప్పి నందు నొప్పించాను. ఆల్రెడీ ఆ రూమ్కి షిఫ్ట్ అయిపోయాడు కూడా. ఇప్పుడిద్దరూ వేర్వేరు గదుల్లో ఉన్నారు. నువ్వు గ్రేట్ రా. అవును, వాళ్ళని ఎలా మేనేజ్ చేసావురా? నువ్వు చెప్పావు కదక్క, నా ఐడెంటిటీ తెలియకుండా వాళ్ళని ఫాలో అవ్వాలని. అదే పని చేశాను. నువ్వేం చేసావో నాకు తెలీదు కానీ
నువ్వు చేసిన పని మాత్రం సూపర్ రా. ముసలి గెటప్ వేసానక్క. ఇక్కడైతే నేను వాళ్ళను దూరం దూరంగా ఉంచగలిగాను గాని వచ్చే దారిలో మాత్రం ఏదో వ్యవహారం జరిగిందక్క. ఏం జరిగిందిరా? ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మధుని నందు ఎత్తుకుని మరీ కారులో కూర్చోబెట్టాడంట. దాన్ని అలుసుగా తీసుకుని ఇక్కడికొచ్చాక కూడా నన్ను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళు అని అడిగిందక్క. దారిలో ఎత్తుకెళ్ళి మరీ కారులో కూర్చోబెట్టాడని నీకెవరు చెప్పారా? మధుని అంటుంటే విన్నాను. అవసరమైతే మాత్రం ఎత్తుకుని మరీ కారులో కూర్చోబెట్టారు, ఇప్పుడు మాత్రం ఇలా కారులోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు అంది. ఎత్తుకునే వరకు వచ్చిందంటే దారిలో రొమాంటిక్ జర్నీనే జరిగినట్టుందక్క. ఇప్పుడు వేర్వేరు గదుల్లో ఉంచాం కాబట్టి తప్పించుకున్నాం, లేదంటే కొంప కొల్లేరై ఉండేది. వాడు దారిలోనే ఎత్తుకొని తిరిగే స్థాయికి వచ్చాడు అంటే అక్కడ వేరువేరు గదుల్లో ఉంచినంత మాత్రాన ఆగుతాడని నేను అనుకోవట్లేదు. వాడు ఇంట్లో అందరూ ఉంటేనే అపరిచితుడిలాగా నిమిషానికి ఒక రకంగా మారిపోయేవాడు. వేరువేరుగా ఉండాలని వాడే కోరుకున్నాడు. మళ్ళీ ఆ పిల్లని వాడి గదికి వాడే కోరి తెచ్చుకున్నాడు. అలాంటిది అక్కడ కూడా అలాగే చేయడని గ్యారంటీ ఏముందిరా? వాడు ఎత్తుకునేదాకా వచ్చాడు అంటే మళ్ళీ వాడు ఆ పిల్ల గదికి వెళ్ళిపోవడం గాని ఆ పిల్లనే ఎలాగైనా వాడి గదికి పిలిపించుకోవడం కానీ చేస్తాడు. ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఐడియా రెడీగా ఉందక్క. నైట్ డిన్నర్ చేసి పడుకుంటారు కదా, వాడు పడుకోగానే బయట నేను తాళం వేసేస్తా. వాడు బయటికి రావాలనుకున్నా బయటికి రాలేడు. సరే కోటి, నువ్వేం చేసినా జాగ్రత్తగా చెయ్యి. ముఖ్యంగా నీ ఐడెంటిటీ మాత్రం బయటపడకుండా చూసుకో. సరే అక్క, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం బాగో సార్, అంతా బాగుంది అనుకునే లోపే ఇక్కడ ముసలుడు కొంప ముచ్చేశాడు. ముసలుడెవర్రా? లోకల్ గైడ్ కమ్ డ్రైవర్ అని పరిచయం చేసుకుని వ్యవహారం మొత్తం చిడగొట్టాడు. ఆ ముసలాయన ఏం చేశాడ్రా? ఆ ముసలుడు చేసిన ఘనకార్యం కంటే ముందు మీ కొడుకు చేసిన ఘనకార్యం గురించి చెప్పాలి. వాడేం చేశాడ్రా? వచ్చే దారిలో ఈగో క్లాష్ అయినట్టుంది. దాంతో రాగానే ఇద్దరు ఒకే రూమ్లో ఉండడం కుదరదు, సపరేట్ రూమ్స్ కావాలి అని అడిగారు. అప్పటికి నేను రూమ్స్ ఖాళీ లేవు అని మేనేజ్ చేశాను. చేసేదేం లేక ఇద్దరు ఒకే రూమ్లో ఉండటానికి ఒప్పుకున్నారు. అప్పుడే ఆ ముసలుడు వచ్చి వాడు బుక్ చేసుకున్న రూమ్స్ బ్లాక్ రేట్కి ఇస్తానని చెప్పాడు. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు మీ కొడుకు ఆ ముసలుడి దగ్గర కీ తీసుకుని వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయాడు. ఎవర్రా వాడు మన ప్రాణానికి? మన కర్మ సార్, ఏం చేస్తాం? సరే, వాడి సంగతి పక్కన పెట్టు. వీళ్ళ సంగతి ఎలారా ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు అమ్మాయి గదిలోకి షిఫ్ట్ అవ్వాలి, లేదంటే అమ్మాయి వాడి గదిలోకైనా షిఫ్ట్ అవ్వాలి. ఓకే సార్, ఆ తిప్పలేవో నేను పడతానులేండి, మీరు రిలాక్స్ అవ్వండి. బాయ్ సార్. ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు? బాత్రూమ్ లో బల్లి. బల్లిని చూసి భయపడ్డారా? బల్లిని చూసి నేను భయపడ్డం ఏంటి? మరి ఆనందంతో అరిచారా? ఈ వెటకారమే తగ్గించుకుంటే మంచిది. బల్లిని చూస్తే నాకు అలర్జీ, అసహ్యం, చిరాకు. అందుకే బల్లిని చూడగానే అలా అరిచాను. ఎలర్జీ అయితే ఏ చీపురుతోనో బయటికి నెట్టేస్తారు కానీ ఇలా అరవరు. దీనికి మళ్ళీ మేనేజింగ్, మేకపోతు గాంభీర్యము. ఉండండి, ఆ బల్లిని బయటికి తరిమేస్తాను. అప్పుడే భయము లేకుండా స్నానం చేద్దురు గాని. భయం కదని చెప్తున్నాను కదా. సర్లేండి, నమ్ముతున్నాను. నిజంగా భయం లేదంటున్నానుగా. అరే, నమ్ముతున్నానులేండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బల్లిని తరమడానికి రాక్షస బల్లి వెళ్తుంది. ఏమన్నారు? నేనేమన్నాను? రాక్షస బల్లి అని ఏదో అన్నారు కదా. పోతే పోని అని బల్లిని బయటికి తరిమేద్దామని వస్తే నన్నే రాక్షస బల్లి అంటారా?
లోపల ఉన్న బల్లిని మీరే తరుముకోండి, నేను వెళ్తాను. అయ్యో, నేను నిన్ను రాక్షస బల్లి అనలేదు. ఆ బల్లి రాక్షసిని బయటికి పంపేయడానికి నువ్వే కరెక్టు అన్నాను. నిజం, నేనదే అన్నాను. ప్లీజ్ ఆ బల్లిని బయటికి పంపేవా? ఈ రాక్షసికి పాము చెవులు అనుకుంటా. ఎంత చిన్నగా అనుకున్నా వినిపించేస్తుంది. బల్లిని తరిమేసిందో లేదో. అయ్యో, బల్లిని తరిమేశావా? తరిమేశాను. మీరెళ్ళి స్నానం చేసుకోవచ్చు. నిజంగా తరిమేశావా? బల్లి లేదు, వెళ్ళండి. నిజంగా బాత్రూంలో బల్లి లేదా? లేదండి, ఇదిగో పట్టేశా. అయ్యో, బల్లి! అమ్మో, బల్లి బల్లి! అయ్యో, బల్లి బల్లి! బల్లి బల్లి! వద్దు, రాకు, దగ్గరికి రాకు, వద్దు, వద్దు, ప్లీజ్. అయ్యో, బల్లి బల్లి! వద్దు వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్! బల్లి బల్లి! ఎక్కడికి వస్తున్నారు? తెలియట్లేదా? నీ గదికే వస్తున్నాను. అదే, ఎందుకు వస్తున్నారు అని. తప్పుకో, సూట్ కేసు లోపల పెట్టాలి.